అనిల్ రావుపూడితోని 'భగవంత్ కేసరి' ప్రొడ్యూసర్ అండ్ ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అదే మన చిరంజీవి మరియు అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న సినిమా కూడా ఆయన్నే ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు ఆయన చేశారు. అసలు ఏం చెప్పారు, ఏంటి? సో ఖచ్చితంగా ఇప్పుడు బాలకృష్ణ గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారండి. షైన్ స్క్రీన్స్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. దాని నిర్మాత సాహు గార్పాటి గారు. ఆయన ఆల్రెడీ ఒక మంచి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్గా మారారు. నాగచైతన్య గారితో ఒక మజిలీ, అట్లానే బాలయ్య గారితో ఒక 'భగవంత్ కేసరి'. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి అనిల్ రావుపూడి గారిది సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఎందుకంటే ఆల్రెడీ 'భగవంత్ కేసరి' తీసిన ఆ ఫ్రెండ్షిప్ రావుపూడి గారితో ఉందన్నమాట ఆయనకి. సో ఇప్పుడు చిరంజీవి గారికి కూడా ఎంత అంటే అంత బడ్జెట్ పెట్టడానికి ఆయన రెడీగా ఉన్నారు. సో ఒక మంచి సబ్జెక్ట్ అయితే రెడీ చేసుకుని చెప్పడం జరిగింది రావుపూడి గారు. సో ఈ సినిమా ఖచ్చితంగా మేము హిట్ కొట్టబోతున్నాం. ఎందుకంటే 'భగవంత్ కేసరి' అనేది ఒక బ్లాక్ బస్టర్ అయింది. రావుపూడి గారి మీద మాకున్న నమ్మకంతో మళ్ళీ మేము ఆయన చిరంజీవి గారి కోసం ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా ఆ స్టోరీ నేను విన్నాను. అదొక డెఫినెట్లీ బాస్ మార్క్ ఉంటుంది ఖచ్చితంగా. సో చిరంజీవి గారితో కూడా మేము ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాం. ఈ రోజు కుదిరింది. ఇప్పుడు రావుపూడి గారు ఆ కాంబినేషన్ సెట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పడం జరిగిందనమాట. సో మరి ఇప్పుడు తర్వాత ఇంకా జనం కంపేర్ చేస్తారు. రావుపూడి గారు బాలకృష్ణ గారి ఫ్యాన్ యాక్చువల్గా. మరి ఆయన ఎట్లా తీశారు, ఇంత ఎట్లా తీస్తారని. ఆల్రెడీ మనం చూసాం బాబీ గారిది వాల్తేరు వీరయ్య ఫ్యాన్ అని చెప్పి అది ఎట్లా తీశారు, ఇది ఎట్లా తీశారు. సో డాకు మూవీలో ఏంటంటే ఎలివేషన్స్ భయంకరంగా ఉన్నప్పటికీ ఓవరాల్ కథ ఎక్కడో ఒక టర్నింగ్ పాయింట్లో అది కొంచెం ఫెయిల్ అయింది అనిపించింది. బట్ వాల్తేరు వీరయ్య అంటే యూనానిమస్గా బ్లాక్ బస్టర్ అయింది. సో అది రొటీన్ స్టోరీ అయినా చాలా బాగా ఆడింది. ఇది కొంచెం ఒక మంచి స్టోరీ పాయింట్ ప్లస్ ఒక డిఫరెంట్ ఎలివేషన్స్ ఉన్నా కానీ హీరో నా ఫేవరెట్ పార్షాలిటీ చూపిస్తారు. ఇప్పుడు 'భగవంత్ కేసరి' చూసుకుంటే అది సూపర్ హిట్ అయింది. మరి రావుపూడి గారు ఒక బాలయ్య ఫ్యాన్ గా తీస్తారా, లేదా చిరంజీవి గారిని ఒక యాస్టేజ్గా ఒక మెగాస్టార్ అనుకుని ఆయన డైరెక్ట్ చేస్తారా, అసలు ఆయనలో ఉన్న కామెడీ వింటేజ్ని తీసుకురాగలుగుతారా అని ఫ్యాన్స్లో ఫుల్ డౌట్గా ఉంది. ఎందుకంటే సినిమా వచ్చి హిట్ అయ్యే వరకు ఈ రోజు ఎవరిని నమ్మడానికి లేదన్నమాట. సో ఒక సినిమా ఫ్లాప్ ఇస్తే ఆ డైరెక్టర్ ఏదో అతనికి శత్రువు అన్నట్టు, అతను ఫ్యాన్ కాదన్నట్టు, కావాలని తగ్గించడానికి తీశారంటే మాట్లాడతారు. బస్ట్ వాళ్ళకి ఏంటంటే ఇన్సైడ్ ఏం జరుగుతుంది, ఆ డైరెక్టర్లో ఉన్న థాట్ ఏంటి. ఇప్పుడు రేపు ఇంకో సినిమా తీస్తే అది హిట్ అవ్వచ్చేమో. ఒకసారి ఫ్లాప్ అయింది, ఒకసారి హిట్ అయితే తర్వాత ఫ్లాప్ అవ్వచ్చేమో. ఎప్పుడు కూడా ఫ్యాన్ బాయ్ అని చెప్పి హిట్ తీయాలని రూల్ లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు బాబీ గారు చిరంజీవి గారు ఫ్యాన్ బాయ్ అని ఓపెన్గా చెప్పారు. ఆయనకు బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నాకు బాలయ్య గారు అంటే కూడా ఇష్టం, రవితేజ గారు అంటే కూడా ఇష్టం అని చెప్పి కొన్నిసార్లు సబ్జెక్ట్ జనాలకు ఎక్కకపోవచ్చు. బట్ వాళ్ళు తీసే తీరు మటుకి డిఫరెంట్గా మారదు. ఎందుకంటే ఒకే ప్యాటర్న్లో ఒకే స్టోరీ టైప్లో వెళ్తారు. ఒక 4 పాటలు 5 పాటలు 5 ఫైట్లు ఆ ఎలివేషన్స్తో వెళ్తూ ఉంటారు అనమాట. సో మరి ఇక్కడ అనిల్ రావుపూడి గారి దగ్గరికి వచ్చిన కంటే మెయిన్ అసెట్ కామెడీ. సో ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి గారిలో నుంచి మనం మిస్ అయిపోయాము అనుకుంటుందల్లా కామెడీ. సో ఆయన ఒక శంకర్దాద జిందాబాదు, ఒకప్పుడు ఘరానా మొగుడు, ఆ వింటేజ్ కామెడీని పండించగలుగుతారా. సో మళ్ళీ ఆ చిరంజీవి గారు మనకు తీసుకొస్తారా. సో అది అనిల్ రావుపూడి గారితోనే సాధ్యమని అందరూ నమ్ముతున్నారు. ఖచ్చితంగా సినిమా కథ ఎట్లా ఉన్నా కానీ ఆయనలో కామెడీ యాంగిల్ మాత్రం ఖచ్చితంగా బయటకు తీస్తారని అందరూ అనుకుంటున్నారు. మరి చూద్దాం సాహు గార్పాటి గారు చెప్పిన మాటలు నిజమవుతాయా లేదా.